నమస్తే. నేను మీ తేజ. ప్రకాష్ రాజ్ మీ అందరికీ బాగా తెలిసిన వ్యక్తి. ఈ మధ్య ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇష్యూస్ జరుగుతుంటే ఎక్కువగా ఇతని పేరు వినిపిస్తా ఉంది. సో రీసెంట్‌గా 'ప్రశ్నారామ్' అన్న ఒక యూట్యూబర్ ఆయన పవన్ కళ్యాణ్ గారి పైన, కూటమి ప్రభుత్వం పైన వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయన్ని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. సో ప్రకాష్ రాజ్ గారు దానిపైన స్పందిస్తూ కొన్ని వీడియోస్‌ని పెట్టారు. అలాగే ఈ మధ్య ఆయన వాయిస్ రికార్డ్స్ కూడా ఏమో వైరల్ అవుతున్నాయి, రిలీజ్ అయ్యాయి, లీక్ అయ్యాయి అని చెప్తా ఉన్నారు. సో వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు వాయిస్ రికార్డ్స్‌లో ఏముంది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి సినీ క్రిటిక్ విజ్ఞాన్ దాస్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. సో ప్రకాష్ రాజ్ గారు వాయిస్ లీక్ అయింది, రికార్డ్ లీక్ అయ్యాయి. ఏంటి అసలు ఏముంది? నిజంగానే ఏమన్నా లీక్సా? రాజ్ గారు లీక్సా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరి ఫోన్ కాల్ తన పర్మిషన్ లేకుండా లీక్ అయింది అంటే అది ఫోన్ ట్యాపింగ్ కేసు కిందకి వస్తుంది. నువ్వు లీక్ అయింది అని ఎప్పుడైతే ప్రకటించుకుంటావో అప్పుడే యూ హ్యావ్ డన్ ఫోన్ ట్యాపింగ్ అని నువ్వు అంగీకారం తెలిపినట్టు ఉంటుంది. అది నేరం చేసినట్టు ఉంటుంది. నువ్వు నిజంగా విన్నావో లేదో తెలియదు. లీక్ అయిందంటే విన్నావు. అందులో చాలా దారుణాలు ఉన్నాయి అంటే చాలు, అంతే. ఇప్పుడు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు ఉందిగా, మహామహులందరిని అరెస్ట్ చేసి పెట్టారు. అవును కదా, అదొక క్రిమినల్ అఫెన్స్, అది చేయకూడదు. నెక్స్ట్, ఈ ఉత్సాహం తట్టుకోలేక ఎవడెవడో రాస్తా ఉంటాడు కదా. ఇప్పుడు నీకు పాజిటివ్ మన ఇద్దరు గొడవ అయింది. నీకు పాజిటివ్ ఉన్న వాళ్ళు నన్ను తిడతా, నాకు పాజిటివ్ ఉన్న వాళ్ళు నిన్ను తిడతా, అడ్డమైన వార్తలన్నీ సృష్టిస్తా, నిన్ను డిఫేమ్ అయ్యేలా చేస్తా, రాస్తా ఉంటారు. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఫస్ట్ ఫోన్ కాల్ లీక్ అనేది ఎవరు చెప్పినా సరే అధికారంలో ఉన్న ప్రభుత్వమే యాక్సెప్ట్ చేసినట్టు. ఇంకా చెప్పాలంటే దే డిడ్ ఫోన్ ట్యాపింగ్ అని. అప్పుడు ఇంకా కొత్త క్వశ్చన్స్ వేసి, ఇప్పుడు ప్రకాష్ రాజ్ కేసు వేస్తే నా పర్సనల్ ఇదంతా వీళ్ళు నా అనుమతి లేకుండా ఇలా దొంగలు ఇచ్చారండి అని చెప్పితే చాలా ఇదైపోతుంది. సరే, నెక్స్ట్, ఎవరికి భయపడే మనిషి అయితే కాదు, దానికి వణికిపోతున్నారా అని రాశారు కదా. ఆయన వనకాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే నువ్వు చెప్పిన కేసులో ఆయన విక్టిమ్ అవుతాడు కాబట్టి. నువ్వు ఫోన్ ట్యాపింగ్, ఇప్పుడు నీ ఫోన్ లీక్ అయింది అని యూట్యూబ్ లో వచ్చినా సరే యూ విల్ బి ద విక్టిమ్. నేను బాధితుడిని, నువ్వు బాధితుడివే. మరి ఇంకేమైంది? అంతే, ఎవరు ఏమి చేయలేదు. సో ఇక ఈయన భయపడతాడా అంటే, భయపడేవాడైతే ఇన్ని వీడియోలు పెట్టడు. ఆయన అడిగింది ఏంటి? అరెస్ట్ చేశారు, బెయిల్ వచ్చింది. అరెస్ట్ చేశారు, కోర్టు బెయిల్ ఇచ్చింది. అరెస్ట్ చేశారు, కోర్టు బెయిల్ ఇచ్చింది. అరెస్ట్ చేశారు, కోర్టు బెయిల్ ఇచ్చింది. కోర్టు ఏం చెప్తుందో పట్టించుకోరా మీరు అని. అంటే అన్నిసార్లు కోర్టు బెయిల్ ఇస్తుంది అంటే ఇది అరెస్ట్ చేసి రిమాండ్ తరలించే కేసు కాదని కోర్టు చెప్తుంది. అంటే రకరకాల పోలీస్ స్టేషన్స్ లో కేసులు నమోదయ్యాయి. మొదటి 5 అలాగే ఈ బెయిల్ వచ్చాయి. మీ కోర్టు ఏం చెప్తుందో అర్థం కాదా అంటే, ఓహో ఇలా కూడా ఉంటదా? మరి ఏ స్టేషన్ ఉన్న పరిధికి ఒక కోర్టు ఉంటుంది కదా. అవును, ప్రతి కోర్టు అదే చెప్తుంది కదా. కోర్టు ఏం చెప్తాడు? ఎవ్రీ జడ్జ్ అంటే ఏం చెప్తున్నాడు? మరి చివరికి ఎందుకు రిమాండ్ లకి వెళ్ళింది? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఓహో ఇట్లుందా, ఈ ప్రకాష్ రాజ్ చేయబట్టి ఇది అయింది. ఇంకా చెప్పాలంటే ఆయన తెలిపాడు, కోర్టు ఏం చెప్తుందో మీకు అర్థం కాలేదంటే, అవును కదా కోర్టు ఇలా చెప్తాడు మనము మార్చాలి అని చెప్పేసి ఊపా కేసు పెట్టారు. పెద్ద రాజద్రోహం అనమాట. ఎంత పెద్ద రాజద్రోహం అంటే అంత పెద్ద రాజద్రోహం. అసలు ఒక ఉగ్రవాది, తీవ్రవాది కనీసం అదేంటిది టిఫిన్ బాక్స్ కూడా కాదు, టిఫిన్ బాక్స్ బాంబు కూడా చిన్నదే. ఈ గోకుల్ చాట్, దిల్షునర్ ఫ్లైఓవర్ కూడా చాలా చిన్నవే ఈ లెక్కన. అంత పెద్ద ఉగ్రవాదులు, నువ్వు మాట్లాడే మాటకు విద్వేషాలు రెచ్చగొట్టి కొన్ని వేల మంది పొడుచుకు చచ్చిపోతా ఉంటారు చూడు, తలలు బగల కొట్టుకొని రాడ్లు ఇసురుకొని, అంత పెద్ద విధ్వంసం రెచ్చగొడితే ఈ కేసు పెడతారు. అది కూడా దానికి నాన్ బెయిలబుల్, బెయిల్ ఉండదు. 6 నెలల వరకు బెయిల్ లభించదు. మిగతా కేసులలో ఛార్జ్ షీట్ 3 నెలలకు వేయొచ్చు, దీంట్లో 6 నెలల వరకు కూడా ఛార్జ్ షీట్ వేయకుండా ఉండొచ్చు. నెక్స్ట్, మిగతా కేసులలో కంటే దీంట్లో తీవ్రత ఇంకేంటంటే, పోలీస్ కస్టడీని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు వెంటనే మేము కస్టడీలోకి తీసుకోవాలి అని చెప్పి నువ్వు ఎన్ని కస్టడీలన్నా తీసుకోవచ్చు, ఎంత కాలం అన్నా పెట్టుకోవచ్చు. నెల రోజుల కస్టడీ కూడా తీసుకోవచ్చు నువ్వు. ఓకే, మేము చాలా విచారించాలి ఈ ఉగ్రవాదిని, ఇంకెక్కడెక్కడ బాంబులు పెట్టాడో ఆ లొకేషన్స్ అన్ని ట్రేస్ చేయాలి అంటే ఇంకేమైనా కూడా పెట్టుకోవచ్చు. యాక్చువల్గా ఇప్పుడు పెట్టిన కేసు అది. మరి ఈ రావణ్ ఎంత పెద్ద ఉగ్రవాది, ఎంత పెద్ద తీవ్రవాది, ఎక్కడెక్కడ బాంబులు పెట్టాడు, ఎక్కడెక్కడ స్లీపర్ సెల్స్ ఉన్నాయి, హైదరాబాద్కి ఎంత ముప్పు ఉంది, లేకపోతే ఆంధ్రాకి ఎంత ముప్పు ఉంది, పోలవరం డ్యామ్ ఏమన్నా చేస్తున్నాడా, లేకపోతే ఇప్పుడు కొత్తగా రేపు ప్రారంభమయ్యే భోగాపురం ఎయిర్పోర్ట్ లో ఏమైనా పెట్టాడా,
మరి ఇంకేం చేశారు వీళ్ళందరూ కలిసి యూనిటీగా, ఇవన్నీ కూడా రేపు విచారణలో బయటకు వచ్చేస్తాయి అన్నమాట. అట్లా అప్పుడు మనం మళ్ళీ మాట్లాడుకోవచ్చు. వాడు తీస్తారు అన్ని, ఎక్కడెక్కడ ఎన్ని పెట్టాడు. మరి చాలా పెద్ద ఉగ్రవాది ఈయన. అది అసలు ఎట్లా రగిలిపోతున్నాడు, ఎక్కడికి వచ్చినా అసలు మళ్ళీ భయపడట్లా, చేయెత్తి చూపిస్తున్నాడు. అవును. మరి కాబట్టి ఊపా కేసు. మరి ఇక్కడ విషయం ఏంటంటే పోలీస్ కస్టడీలో సాయి కృష్ణ జరిగింది కదా, దాని గురించి ఎవరు మాట్లాడట్లా. తుని పాప ఏమైంది? మిస్ అయింది, అంతే, అయిపోయింది. కనిపించకుండా పోయింది. ఎతికాము, సరిపోయింది, అంతేగా. అది సంగతి. సో ఇది చాలా పెద్ద ఇష్యూ ఇప్పుడు మనకి దేశవ్యాప్తంగా. ఇక్కడ ఏమవుతుందంటే పరువు పోగొట్టుకుంటున్నారు తప్పచ్చి ఇంకేమీ లేదు. అంత మించి ఇంకేం చెప్పలేము దీని గురించి. ఏమో నాకెందుకులే అనిపించింది. బట్ ప్రకాష్ రాజ్ గురించి అడిగావు కాబట్టి చెప్పాల్సి వచ్చింది. ప్రకాష్ రాజ్ అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నిజంగా ప్రకాష్ రాజ్ ఫోన్ కాల్స్, వాయిస్లు అన్ని లీక్ అయితే తను బాధితుడు అవుతాడు. ఓకేనా? ఎక్కడెక్కడ లీక్ చేశారు, ఎవరు లీక్ చేశారో, అసలు ఇట్లా టెలికాం డిపార్ట్మెంట్ నుంచి మొత్తం అందరు నిందితులు అవుతారు. ఇది సంగతి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.